మంచి స్టార్ హోటల్లో కూర్చోబెట్టారు. మీ ప్రభుత్వానికి మీ కూటమికి అవసరం ఉన్నంత మేరకు ఆమె సేవలు వినియోగించుకున్నారు. తర్వాత ఇప్పుడు ఆవిడని వదిలేశారు అనేది వినండి, నేను లెట్ మీ కంప్లీట్ అనేది ఆవిడ అభియోగం. పాపం ఆవిడ లాస్ట్ ఇయర్ వచ్చారు, 10 మందిని కూడా సపోర్ట్ ఇవ్వలేకపోయారు. ఇప్పుడు ఏంటి, ఇన్నాళ్ళు ఈ కేసులో నా సేవల్ని పూర్తిగా వినియోగించుకొని వాళ్ళు నన్ను ఎలినేట్ చేశారు అని చెప్పేసి ఆవిడ బాధపడుతున్నారండి. ఏంటి ఆవిడకి సపోర్ట్ ఇయ్యారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అనుకోండి, బుగ్గల పుణికి తలనిమిరి ఓదార్పు యాత్ర, భరోసా యాత్ర చేస్తారు. మీరు అలాంటివి ఏం చేయరా? అలా బొమ్మిని పిమ్మి చేసే అలవాటు, అలాంటి అవసరాలు కూటమికి కానీ జనసేన పార్టీకి కానీ ఉండదండి. కూటమి ప్రభుత్వానికి అసలు ఉండదు. ఇప్పుడు దాని మీద సిఐడి విచారణ జరిగింది. సిఐడి వాళ్ళ తాలూకా ఫైండింగ్స్ అనేది రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో తర్వాత ఈవిడ ఎలా దాన్ని కౌంటర్ చేసుకొని ఆవిడ దగ్గర ఉన్న ఆధారాలు కానీ లేకపోతే ఏమైనా ఉంటే పెడతారా ఏంటనేది అది వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం. దీనికి కూటమి ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం అయితే నాకు తెలిసి లేదు. అవసరం లేదా? లేదు. అదేంటండి, ఆవిడ ఆరోపణల మీదే కదా. ఆవిడ చేసిన దాని మీద 3 IPSను సస్పెండ్ చేశారు, వాళ్ళని మూలన కూర్చోబెట్టారు, వాళ్ళు జైలుకి వెళ్ళారు, సస్పెన్షన్లో ఉన్నారు. రేపు రిటైర్ అయ్యేది కూడా సస్పెన్షన్లోనే. మీ ప్రభుత్వ హయాంలో బహుశా ఈ ఫెసిలిటీ ఇంకే రాష్ట్రంలో లేదేమో. సస్పెన్షన్లో ఉండగానే రిటైర్ అయ్యే బ్రహ్మాండమైన అవకాశం మీరు కల్పిస్తున్నారు వాళ్ళకి. ఆల్రెడీ ఒక ఆయన రిటైర్ అయ్యాడు, సస్పెన్షన్లో ఉండగానే పివి సునీల్ కుమార్ రిటైర్ అయ్యాడు. ఇంకో పెద్ద ఆయన ఉన్నాడు, PSR ఆంజనేయులు. మరి కాంతిరాణా టాటా, విశాల్ గుండి, వీళ్ళంతా ఇంకా చిన్నోళ్ళు అనుకోండి, వాళ్ళకి సర్వీస్ ఉంది. భవిష్యత్తులో ఒక 5-6 ఏళ్ళగా ఏమన్నా సస్పెన్షన్ ఎత్తేస్తే వాళ్ళు మళ్ళీ ఉద్యోగాలు వస్తాయేమో. ఇప్పుడు ఆవిడ చేసిన అభియోగాల మీద ఆవిడ సస్పెండ్ చేశారు. కోర్టు ఏం చెప్పింది, ప్రస్తుతం ఆ విచారణని తాత్కాలికంగా నిలిపేయండి అంది. నిలిపేయండి అన్నప్పుడు దాన్ని బేస్ చేసుకొని చేసిన సస్పెన్షన్ కూడా ఎత్తేయాలి కదా అనేది అటువైపు నుంచి వస్తున్న ప్రశ్న. మరి దానికి మీ సమాధానం ఏంటి? అది అంటే దాని మీద ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఆవిడ చేసిన అభియోగాల లేకపోతే నిజంగా జరిగిన ఆరోపణల ఏంటనేది కోర్టు తేల్చాలి. అలాగే సిఐడి విచారణలో జరగాలి, అది తేలుతుంది. కాకపోతే ఇప్పుడు ఎవరైతే సస్పెన్షన్ గురయ్యారో వాళ్ళని తిరిగి తీసుకోవాలి, విధుల్లోకి తీసుకోవాలా లేదా అనేది ఆ కేసు తాలూకా తీవ్రతను బట్టి ఉంటుంది. అది ప్రభుత్వం దానికి తగిన నిర్ణయం తీసుకుంటుంది. కాకపోతే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కేసుకి లింక్ పెట్టకూడదు. ఎందుకంటే ఆవిడ కొన్ని ఆరోపణలు, అభియోగాలు చేసింది, వాటి ఆధారంగా సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి సస్పెండ్ చేశారు. ఇప్పుడు సాయికృష్ణ కేసులో కూడా సిఐని ఎందుకు సస్పెండ్ చేశారంటే చేశారు, ఎందుకంటే అక్కడ కొన్ని ఆధారాలు కనిపిస్తున్నాయి కాబట్టి. ఇక్కడ కూడా కొన్ని ప్రైమ్ ఆఫ్ అఫెన్స్ కనిపించినప్పుడు తప్పనిసరిగా దానికి తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. పివి సునీల్ కుమార్ లేకపోతే వీళ్ళందరూ కూడా ఎంత హానెస్ట్ ఆఫీసర్స్ అనేది అందరికీ తెలుసు. రాష్ట్రం మొత్తానికి తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఆయన వీడియోలు, ఆయన తరక వ్యవహారం అంతా కూడా చూస్తున్నాం, ఎవరికి ఫేవరు ఏంటనేది. సో ఒక పార్టీకి కొమ్ము కాసుకొని ఎవరైతే ఉద్యోగాలు చేస్తారో వాళ్ళందరికీ కూడా తగిన పనిష్మెంట్ అనేది డెఫినెట్ గా జరుగుతుంది. ఆ పాపాలలో వీళ్ళు కూడా భాగస్వామ్యం ఉన్నారు కాబట్టి. సార్ ఇప్పుడు నేను చెప్తుంది, ప్రతిదీ కూడా వైసీపీ ఏంటంటే తప్పు చేయడంలో, చేసిన తప్పుని రేపొద్దున దొరకకుండా చేయడంలో చాలా నిష్ణాతులు, వాళ్ళు ఎక్స్పర్ట్స్. ఇప్పుడు ఇసుక మైనింగ్ ఉందనుకోండి, వీళ్ళు ఎలాంటివి ఎంచుకుంటారంటే రేపు భవిష్యత్తులో వినండి సార్, ఇప్పుడు ఇసుకను తవ్వేసాం అనుకోండి, మళ్ళీ కొత్త ఇయర్ వస్తే మళ్ళీ ఇసుక వచ్చేస్తుంది. అంటే వీళ్ళు అక్షయ పాత్ర లాంటి నిధులు ఎంచుకుంటారు, అలాంటి గనులు ఎంచుకుంటారు, అలాంటివే తవ్వుతారు, అలాంటివే చేస్తారు, అలాంటి నిర్వాహకాలే చేస్తారు. ఇప్పుడు వీళ్ళు చేసిన వైన్ మాఫియా కానీ, మైన్ మాఫియా కానీ, ఇసుక మాఫియా కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే రేపొద్దున అంటే ఒక నెల దాటిపోతే మరి పట్టుకోలేము. సమయం కూడా పూర్తిగా వస్తుంది. శేఖర్ రెడ్డి గారు, జత్వానీ కేసులో ఆవిడ డినై చేశారు. సిఐడి ఛార్జ్షీట్లో ఆవిడ మీద చేసిన ప్రస్తావనని, అభియోగాలని కొట్టిపారేశారు. నాకు ఇంత అన్యాయం జరిగి నేను బాధపడుతుంటే ఇట్లేంటండి, ఛార్జ్షీట్లో నన్ను ఎట్లా బ్లేమ్ చేస్తారని ఆవిడ. మీకు ఒక వెపన్ దొరికింది, మీరేంటంటే బట్టతలకి మోకాలికి మూడేసే ప్రయత్నం. ఇప్పుడు ఆవిడ కేసు వేరు, IPSల కేసు వేరు. ఆవిడ కేసులో ఇప్పుడు ఆవిడ మాట్లాడింది కాబట్టి IPS మీద సస్పెన్షన్ ఎత్తేయాలి. ఏ సస్పెన్షన్ ప్రక్రియ ఏంటనేది ప్రోటోకాల్స్ ఏవో ఉంటాయి డిపార్ట్మెంట్కి, హోమ్ డిపార్ట్మెంట్ ప్రోటోకాల్స్ ప్రకారం ప్రభుత్వం పోతుంది. దాంట్లో ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఎవరు ఏం చేయలేరు. వాళ్ళు కంటెస్ట్